అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో ఒక ప్రత్యేక చిత్రం 'బాపు రమణ'ది. దాని గురించి మాట్లాడుకుందామండి. ఈ చిత్రం విడుదలై 50 సంవత్సరాలు పూర్తయింది మే 29కి. ఈ చిత్రం 'భక్త కన్నప్ప'. ఈ చిత్రంలో కృష్ణరాజు గారు ముఖ్య పాత్రలో నటిస్తూ నిర్మించారు. బాపు రమణ గారి కథ, తర్వాత మాటలు, బాపు గారి దర్శకత్వం. ఈ చిత్రం ప్రారంభించడానికి ముందు కొన్ని పూర్వాపరాలున్నాయి. వాటి గురించి చెప్పుకుంటే ముందుగా కృష్ణరాజు గారు మధుసూదన్ రావు గారిని దర్శకుడిగా, ఆదినారాయణరావు గారిని సంగీత దర్శకుడిగా అనుకుని చిత్రాన్ని ప్రారంభించారు. అంటే షూటింగ్ ప్రారంభం కాలేదు, వర్క్ ప్రారంభించారు. ఆ సమయంలో బొల్లిముంత శివరామకృష్ణ ఆయన్ని మధుసూదన్ రావు గారు తీసుకొని కథకి, మాటలకి ఆయన్ని వాడుకుంటూ ఉండేవారు. కానీ కొంత స్క్రిప్ట్ వర్క్ అయ్యేసరికి కృష్ణరాజు గారికి ఎందుకో ఇది సరిగ్గా వెళ్తున్నట్లేదు అనిపించిందట. అందుకని కృష్ణరాజు అప్పుడు బాపు రమణని సంప్రదించారు. ఈ చిత్రం మీరు తీయగలరా అని. బాపు రమణలు ఒప్పుకున్నారు. మధుసూదన్ రావు గారు ఒప్పుకుంటే మేము తీస్తామని. అప్పుడు మధుసూదన్ రావు గారితో మాట్లాడి బాపు రమణని రప్పించారు. బాపు రమణలు ఆ స్క్రిప్ట్‌ని చూసి ఈ స్క్రిప్ట్‌తో లాభం లేదు, మేము కొత్త స్క్రిప్ట్ తోటే తీస్తామని చెప్పారనమాట. అలా కృష్ణరాజు గారు బాపు రమణులకి 'భక్త కన్నప్ప' చిత్రాన్ని అప్పగించారండి. అంతకుముందు ఏమైందంటే మధుసూదన్ రావు గారు, బొల్లిముంత శివరామకృష్ణ గారు ఇద్దరూ కమ్యూనిస్టులే కదా! అంచేత అదేమో కమ్యూనిస్ట్ కన్నప్పగా వస్తున్నదని చెప్పి అనిపించిందట బాపు గారికి. అదే ఆయన 'కోతికొమ్మచ్చిలో' ఎక్కడో రాసినట్టు గుర్తు నాకు. అలా బాపు రమణుల చేతికొచ్చిన 'భక్త కన్నప్ప' చిత్రం తర్వాత ఒక రికార్డ్ క్రియేట్ చేసిందనమాట. అదే అండి 'భక్త కన్నప్ప' పూర్వాపరాలు. ఇకపోతే ఈ చిత్రం 'భక్త కన్నప్ప' కథానాయిక వాణిశ్రీ, నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్, నిర్మాత యువి సూర్యనారాయణరాజు, కృష్ణరాజు గారి తమ్ముడు, ఇప్పటి ప్రముఖ నటుడు ప్రభాస్ గారి తండ్రి. దర్శకుడు బాపు, కథా మాటలు ముళ్ళపూడి వెంకటరమణ, సంగీత దర్శకత్వం సత్యం, ఛాయాగ్రహణం విఎస్ఆర్ స్వామి. శ్రద్ధనోత్సవం 20 కేంద్రాల పైగా జరుపుకుంది ఈ చిత్రం అని చెప్తారండి. ఆ తర్వాత ఈ చిత్రంలోని పాత్రలు, పాత్రధారుల గురించి చూసుకుంటే కన్నప్ప, తిన్నడు ఈ పాత్రలు 2 కూడా కృష్ణరాజు గారు పోషించారు. అంటే ఒకటే పాత్ర, ముందుగా తిన్నడు పేరు, తర్వాత కన్నప్పగా మారతాడు. నీలపాత్ర వాణిశ్రీ, నీలని ప్రేమించిన మల్లన్నగా శ్రీధర్, మహాశివుడి పాత్రలో బాలయ్య గారు, పార్వతీదేవి పాత్రలో పిఆర్ వరలక్ష్మి, కైలాసనాథ్ శాస్త్రి రావు గోపాలరావు, కాశీనాథ్ శాస్త్రి సారథి. వీరు ముఖ్య పాత్రలు ఈ చిత్రంలో పోషించారన్నమాట. అది పాత్రలు, పాత్రధారుల విశేషాలు. ఇకపోతే ఈ చిత్రకథ అందరికీ తెలిసినదే. అందు గురించి కథ గురించి మళ్ళీ చెప్పుకోవాల్సిందేం లేదు. కిరాతార్జునీయాన్ని కూడా ఇందులో బాపు రమణులు చొప్పించారండి. అందులో అర్జునుడిగా కూడా కృష్ణరాజు గారు ఈ చిత్రంలో కనిపిస్తారు. తర్వాత ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పాటలు. సత్యం గారు కట్టిన బాణీలు, ఈ పాటలన్నీ సూపర్ డూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ సినిమాకి ఈ పాటలు కూడా ప్రాణంగా నిలిచి ఈ చిత్ర విజయానికి దోహదం చేశాయని చెప్పుకోవచ్చు. పాటలన్నీ ముఖ్య పాత్రలు రామకృష్ణ గారు, సుశీల గారు, తర్వాత కొన్ని పాటలు బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. పాటలు రాసింది ముఖ్యంగా వేటూరి సుందరరామూర్తి గారు, సి. నారాయణ రెడ్డి గారు, ఒక పాట ఆరుద్ర గారు రాశారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాటలు 'ఆకాశం దించాలా నెలవంక తుంచాలా', 'కండ గెలిచింది కన్నె దొరికింది', 'ఎన్నియలో చందమామ'. ఈ 3 డ్యూయెట్స్ కృష్ణరాజు వాణిశ్రీ మీద వచ్చింది. రామకృష్ణ గారు, సుశీల్ గారు పాడారు. తర్వాత 'ఓం నమ శివాయ', 'పరవశం ఉన్న శివుడు', 'శివశివాననేలరా', 'శివశివ శంకర', శివుడి మీద పాటలన్నీ కూడా సి. నారాయణ రెడ్డి గారు, వేటూరి సుందరరామూర్తి గారు రాశారు. ఇవి కూడా చాలా బాగుంటాయి. అలా ఈ సినిమాకి పాటలు కూడా ఒక ప్రాణంగా నిలిచి సినిమాని సూపర్ డూపర్ హిట్ చేశాయని చెప్పుకోవచ్చు. అవండి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కృష్ణరాజు గారు నటిస్తూ నిర్మించిన 'భక్త కన్నప్ప', బాపు రమణ చిత్రం విశేషాలు. తర్వాత ఈ చిత్రం గురించి చెప్పుకున్నప్పుడు ఇంకొన్ని విశేషాలు కూడా చెప్పుకోవాలి. మొట్టమొదటిగా 1954 నవంబర్ 12 విడుదలైన చిత్రం 'కాళహస్తి మహాత్యం'. ఈ చిత్రంలో డాక్టర్ రాజ్ కుమార్ కన్నడ సూపర్ స్టారు ఆ రోజుల్లో కన్నప్పగా నటించారు. ఈ చిత్రం కన్నడ, తెలుగు భాషల్లో డైరెక్ట్‌గా తీశారు. తెలుగులో కూడా డైరెక్ట్‌గా తీశారనమాట. అలాగే తెలుగులో రాజ్ కుమార్ గారికి ఇదే మొట్టమొదటి తెలుగు చిత్రం. అది 1954లో వచ్చింది. ఈ చిత్రం వచ్చిన 22 ఏళ్లకి మళ్ళీ కృష్ణరాజు గారు పూనుకొని బాపు రమణలతో
భక్త కన్నప్ప సినిమాని తీశారు. ఈ భక్త కన్నప్ప సినిమా సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలిచింది. కలర్‌లో వచ్చిన చిత్రం. చాలా బాగా ఆడింది. ఆ తర్వాత మళ్ళీ దగ్గరగా 50 సంవత్సరాల తర్వాత 'మంచు విష్ణు' మళ్ళీ 'కన్నప్ప' అనే సినిమా భారీ ఎత్తున తీశారు. కానీ ఈ భారీ ఎత్తున తీసిన సినిమా ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ అవి తప్ప ముఖ్యంగా ఈ చిత్రంలో ఆత్మ లోపించిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే 'భక్త కన్నప్పలో' ఉన్న మన ముందు 74లో వచ్చిన 'కన్నప్పలో' ఉన్న ఆత్మ ఈ 2025లో వచ్చే 'మంచు విష్ణు' సినిమాలో కనిపించదు. అంతా ఆర్భాటం, హంగులు తప్ప ఇంకేమీ ఎక్కువగా ఈ చిత్రంలో కనిపించడం లేదనమాట. అలా చెప్పుకోవాల్సి వచ్చింది ఈ చిత్రం గురించి. ఈ కిందటి సంవత్సరం రిలీజ్ అయింది జూన్ 27న. కానీ పెద్దగా మరీ పెద్దగా ఆడినట్టు లేదనమాట. అవండి 'భక్త కన్నప్ప' 3 చిత్రాల విశేషాలు. అందులో ముఖ్యంగా బాపు రమణల అజరామరమైన 'భక్త కన్నప్ప' 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి నివాళులర్పిస్తున్నాము. అదండి. ఇకపోతే మీకు కూడా ఈ సినిమా గురించి తెలిసిన విశేషాలు ఏమైనా ఉంటే ఈ కామెంట్స్ బాక్స్‌లో పంచుకోండి. మళ్ళీ ఈ వీడియో మీకు నచ్చితే పార్నతి టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో మరిన్ని విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థాంక్ యూ వెరీ మచ్.